లోపలికి వెళ్ళండి. అట్లా వెళ్ళిపోండి. మేడం అట్లా వెళ్ళండి. మేడం వెళ్ళండి, నిలబడకూడదు. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. Welcome friends, welcome. 83, 84 batch, welcome brothers and sisters. అసలు కార్యక్రమం జరుగుతూ ఉంది ఏర్పడిందంటేనే జనార్సన్ పిల్లర్స్ మూల స్తంభాలుగా నిలిచి కార్యక్రమానికి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి బిగినింగ్ ని అందజేస్తుంది. వెంకటేష్ లీడర్షిప్ లో ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ దయచేసి వెంకటేష్ గారు మిగతా వాళ్ళందరూ తీసుకురావాల్సిన బాధ్యత మీదే. ప్లీజ్ కమాండ్ ద డాష్. వెంకటేష్ గారు అందరూ కూడా ప్లీజ్ విత్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్, క్లాప్ స్పేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై గ్రేట్ హ్యాండ్స్ అప్, చాలా హార్డ్ వర్క్ చేశారు. కమాన్. కుమార్, శ్రీనివాసులు, సూరి, రఫీ, దయచేసి మీ అందరూ స్టేజ్ మీదకి రావాలి. ఒక 2 minutes వీళ్ళ గురించి. హలో అందరూ నిశ్శబ్దంగా ఉండండి. హలో, సైలెన్స్ ప్లీజ్. హలో డియర్ ఫ్రెండ్స్, ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ సందర్భం ఈరోజు రానే వచ్చింది. మనమందరం ఇక్కడ కలుసుకున్నామంటే దానికి ప్రధాన కారణం మన ఆర్గనైజర్స్. ఒక్క నిమిషం అండి. సో వీళ్ళందరూ ఎంతో కష్టపడి మనందరినీ ఇక్కడ కలిసేలా చేయగలిగినందుకు ఆర్గనైజర్స్ అందరికీ ఒక్కసారి మీ అసధ్వానాలతో, కరతాళధ్వనులతో వాళ్ళకి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో వీళ్ళందరి ప్రోత్సాహం, వీళ్ళందరి ఉత్సాహము ఇలాగే ఈ సభ మొత్తం జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు పరిచయ కార్యక్రమం ఉంటుంది, అలాగే ప్రార్థన ఉంటుంది, సభా పరిచయం ఉంటుంది, అలాగే ప్రార్థన కూడా దాని తర్వాత ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. జకీర్, ఎస్పీఎల్ యాక్టివిటీ ఏమైంది? నాతోటి బాలికలందరికీ మనమంతా బాలికలమే. 41 సంవత్సరం దాటినా కూడా ఈరోజు 41 సంవత్సరం వెనకకు వచ్చేసాం. కాబట్టి వీఆర్ ఆల్ ఇన్ 15 years old. ఓన్లీ స్టిల్ వీఆర్ మైనర్స్, నాట్ మేజర్స్. We can do anything. There is no offense for minors. As advocate, I am giving assurance. ఇప్పుడు ఈ యొక్క మహోత్తర కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎస్పీఎల్ వెంకటేష్ గారు విత్తనం వేసినారు. ఆ విత్తనంలో మేమంతా మొలకెత్తినాం. మేము ఈ స్టేజ్ మీద చాలా మంది మొలకెత్తేసాం. ఆ మొలక అనేది 2020 నుండి 5 సంవత్సరాలు పట్టింది ఈ టయానికి వచ్చేదానికి. కాబట్టి మనందరినీ 41 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చోబెట్టింది ఏదంటే తెలుసా? వాట్సాప్ గ్రూప్ ఒకటే. వాట్సాప్ గ్రూప్కే జిందాబాద్ చెప్పండి. ఈరోజు వాట్సాప్ గ్రూప్ లేదంటే మనమంతా ఈరోజు కూర్చోలేము ఇక్కడ. కాబట్టి ఫస్ట్ వీ హావ్ టు గివ్ థ్యాంక్స్ టు వాట్సాప్ గ్రూప్ 84 డైమండ్ 84 డైమండ్ బ్యాచ్. కాబట్టి ఈ డైమండ్ బ్యాచ్ గురించి మన ఎస్పీఎల్ గారు యూనిఫామ్తో లెఫ్ట్ రైట్ కొన్ని పావకాయలు జలపండుగా కొడుతున్నాం. ఎస్పీఎల్ వెంకటేష్ ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందరికీ మీ అందరి తరఫున చాలా సంతోషంగా ఉంది. నాకు నేను ఎక్కువసేపు మాట్లాడలేను కాబట్టి అర్థం చేసుకొని మన ఎస్పీఎల్ వెంకటేష్ 2 మాటలు మాట్లాడినా 100 మాటలు మాట్లాడలేదు లెక్క. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. మన డైనమిక్ హీరో కుమార్ తన హృదయ ఆవేదన కొంతవరకు తెలియజేస్తారు. మాట్లాడారు. వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. అది మేము ఫోన్ చేసి రమ్మని దానికి అందరూ థ్యాంక్స్.
కుమార్ ఇది లాస్ట్ లో మనం చెప్పేటువంటి వీడ్కోలు మాటలు రావు. పాట పాడండి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ. అందరినీ చూసి మాటలు రావడం లేదు. ఓకే, మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ హరి. హూ ఇస్ నెక్స్ట్? కామన్ మా ఇటు వచ్చేసేయండి, తీసుకోండి. ఓకే రైట్. ఏమా మా ఇంకా మహేశ్వరి హెలెన్ రావాలి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలే దొరలుతాయి. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలే దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. శుక్లాం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గణపతి బప్ప. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్స్. నాగేకి ఓపాడు. అందరూ ప్లీజ్ ఆశీనులు కండి. మిత్రులారా దయచేసి వినండి. మనమందరము 40 సంవత్సరాల క్రితము ఇదే స్కూల్లో ఇదే క్లాస్ రూమ్లో నేను వెంకటేశ్వరపై కలిసినాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఉన్నారు, అయ్యా మాకు 85 సంవత్సరాల పైన అయిపోయింది, మేము రాలేకపోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాము. ఇందులో దయచేసి వినండి,
సీను పేర్లు కూడా కొంతమంది గుర్తున్నాయి, కొంత గుర్తులేదు. మనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంత పెద్దవాళ్ళు చేసిన టీచర్లకి 2 నిమిషాలు మనము ఆత్మ శాంతి కలగాల ఉద్దేశంతో 2 నిమిషాలు మౌనం పాటించాలి. అదే మనతో పాటు చదువుకొని మనతో పాటు కలిసిమెలిసి తిరుగుతూ కొంతమంది అసూలు బాసినారు. వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను, దయచేసి వినండి. ఎన్కే రాజన్, గంగాధర్, ఏ సుబ్రహ్మణ్యం, కుప్పస్వామి, ఉమాభరణి, శైలజ, చలపతి సెట్టిపల్లి, లక్ష్మీపతి కరకంబాడి, రమణ ఒటిమిత, రాజేంద్ర రామకృష్ణాపురం, పరందామరెడ్డి, ఆయన పులి అని పిలుస్తాం మనం. శాంతి శాంతి శాంతి. ప్లీజ్. బాల్యం చేసిన స్నేహం చాలా గొప్పది. ఎక్కడ కనుగొన్నా పూర్తిగా మనస్ఫూర్తిగా రారా ఒరే వేరే మనం అనుకునే రోజు ఇది. ఆ రోజుల్లో మళ్ళీ మనం వెళ్ళిపోయినాము. కాబట్టి అందరూ దయచేసి అన్నదమ్ముల్లాగా ఫ్రెండ్స్ లాగా ఆ కాలంలో ఎవరైతే అనుకుంటే ఈ ఆహ్లాదకరంలో హ్యాపీగా సాయంకాలం మనం గడపచ్చు. ఓకే, అమ్మాయాలు తప్పియాలి. సో మదర్స్ డే ఈ సందర్భంగా మదర్ రోల్కి సంబంధించి ఒక్క క్షణం, అదేవిధంగా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పిల్లలను రూపొందించడంలో తల్లి యొక్క పాత్ర మొట్టమొదటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మేము ఫ్యాకల్టీగా కూడా చెప్పేది అదే పిల్లలకి. మొట్టమొదటిది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సో మనం ఇక్కడ మొట్టమొదటి అంశంగా మీరు డెఫినెట్గా ఈ పాటికి మీ పిల్లలు అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉంటారు, లేదా చదువుకునే స్థాయిలో ఉంటారు. డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా దర్శకత్వం వహిస్తున్నటువంటి తల్లులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మాతృ దినోత్సవం సందర్భంగా. హ్యాపీ మదర్స్ డే ప్లీజ్. అలాగే నేను చూసినటువంటి, బికాస్ నా కెరీర్లో ఇది 31st ఇయర్ అకాడమిక్ ఇయర్లో 30 జనరేషన్స్ అంటే 30 బ్యాచెస్ని నేను నా యొక్క టీచింగ్ కానీ డైరెక్షన్ ద్వారా కానీ పంపించాను. ఏ సంవత్సరం చూసినా ఇప్పటిదాకా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి చిల్లలందరూ కూడా చాలామందికి ప్రేరణ వాళ్ళ మదర్. సో యువర్ రోల్ ఈజ్ సో గ్రేట్ వన్స్ అగైన్. అట్ ది సేమ్ టైం ఇనిషియల్గా నాకు ఈ అవకాశం దొరికింది. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. స్టూడెంట్ ఇక్కడ మధ్యలో నేను స్టూడెంట్స్ అంటే ఏమనుకోవద్దు, వాళ్ళతో మాట్లాడి దయచేసి అందరూ కూడా గమనించండి. ప్రతిదీ కూడా అవకాశం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము అంటే అది ఒక అవకాశం. దాన్ని కల్పించినటువంటి వాళ్ళందరూ కూడా వెరీ గ్రేట్. సో మళ్ళీ మొట్టమొదట అందుకే ఇవాళ కేక్ కటింగ్ కూడా మాతృ దినోత్సవ సందర్భంగా మహిళా మనుల ద్వారా కేక్ కటింగ్ కూడా ఉంటుంది. పర్మిషన్ ప్లీజ్ అందరూ డాన్స్ మీదకి రండి. కమాన్ ప్లీజ్. మహిళ కలిసొచ్చిన అమ్మా నీలా చూడలేరమ్మా కోట్ల సంపద అందించిన
మైక్ బైట్. హోల్డ్ యువర్ బ్రీత్. పొట్ట కనిపిస్తుంది లోపల దాకా. రెడీ బాగున్నారా? డయాస్ మీదకి వచ్చి కేక్ గారి కుమారుణ్ణి. ఈరోజు మదర్స్ డే కాబట్టి నేను అందరి మదర్స్ కోసం ఒక 4 మాటలు చెప్తాను. వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామంది అనుకుంటుంటారు, ఇక్కడ చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో మేమేం చేయము, జస్ట్ పని చేస్తాము, మా ఆయన వెళ్ళి అన్నీ సంపాదిస్తాడు, అన్నీ ఇల్లు చూసుకుంటారని అనుకుంటారు. కానీ ఈరోజు ఇంత ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి నిలబడి ఇలా మాట్లాడే పిల్లలందరి వెనకాల ఉండేది ఒకరే, వాళ్ళే వాళ్ళ అమ్మ. సో ఈరోజు నేను ఇంత ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా అమ్మ. మా అమ్మ లేకంటే స్కూల్కి వెళ్ళలేము. ఆ డిసిప్లిన్ అనేది తండ్రులు ఎంత నేర్పిస్తారో నాకు తెలియదు, కానీ ఆ లవ్ కేరింగ్ మాత్రం అమ్మలే నేర్పిస్తారు. సో లైఫ్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వాళ్ళందరి కోసం నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను, మా అమ్మ కోసం కూడా. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కలిగే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. సందీప్ సుగ్రీవ్ పద్మలోచన గారికి మంచి కానుక ఇవ్వాలి. థ్యాంక్ యూ అందరికీ. సో అందరు స్నేహితులు కలిసారు కాబట్టి అందరి స్నేహితుల కోసం ఇంకొక పాట పాడతాను మీకోసం. ఎడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులే తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్స్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుతుందే, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుందే. నీరు మీరులోంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే.
వెంట నడిచే నీడ మీరే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇయర్లకి మన మన ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చారు. కూర్చోబెట్టండి మరొక్క మారు సార్ అందరి తరఫున గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురించి ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంది. యాజ్ ఏ హెడ్ మాస్టర్ దెన్ థ్యాంక్ యూ కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్ మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. వేదికని అలంకరించినటువంటి ఇక్కడ 1983 అండ్ 84 బ్యాచ్లో ఈ ముందుండి నడిపించిన వాళ్ళకి, అలాగే ఎన్నో ప్రయాసాలు ఎంతో దూరంలో ఉంటారు. మీరందరూ మా పాఠశాలకి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలని విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీరు ఎన్నో మా మంచి పనులు కూడా పాఠశాలకి మీ నుంచి కావాలని కూడా ఒక చిన్న ఆశతో ఒక ముఖ్యమైనటువంటి ఒక 4 విషయాలు చెప్తాను సార్. మీరు ఉన్నప్పుడు ఈ పాఠశాల ఎలా ఉంది, ఈ రోజుకి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీరు కూడా అలానే మీ యొక్క జీవితంలో ఈ పాఠశాలలో ఉన్న రోజుల కన్నా కూడా ఎంతో అభివృద్ధి సాధించి ఉంటారు. మీరందరూ వివిధ హోదాల్లో ఉంటారు, అనేక రకాల ప్రొఫెషన్స్లో ఉంటారు. డిఈలు గాను, ఏఈలు గాను, తర్వాత ఇంకా ప్రైవేట్ సెక్టార్స్లో ఏమైనా ఇంకా మంచి మంచి ఉద్యోగాలు గాను, డాక్టర్స్ గాను, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, అడ్వకేట్స్, ఇలా రకరకాల హోదాలో ఉన్నారు. అది మీ జీవితంలో సాధించిన అభివృద్ధి. ఈ జిల్లా పరిషత్ పాఠశాల మీరు ఉన్నప్పుడు కో ఎడ్యుకేషన్ గాను ఉంది. ఇప్పుడు కూడా కో ఎడ్యుకేషనే, కానీ వేరు చేసిన తర్వాత ఇక్కడ ఎవరు అమ్మాయిలు చేర్చుకోకుండా మానేసినారు. కానీ ఈ పాఠశాల మీరు చదువుకున్న తర్వాత ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ పాఠశాల కూడా అదేవిధంగా అభివృద్ధి అయితే చాలా చక్కగా సాధించింది. మీరున్నప్పుడు నేను ఈ స్కూల్లో 10వ తరగతి పరీక్షలు, నేను పిఎంఐ స్కూల్లో చదివాను. మీకన్నా జూనియర్నే, నేను 4 years జూనియర్ ఉంటాను ఏజ్లో. ఈ పాఠశాలలో అప్పుడు మేము అక్కడికి మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు. రేణుగుంట సెంటర్ కానీ అన్ని చుట్టుపక్కల అన్ని స్కూల్స్కి పిఎంఐ స్కూల్ సెంటర్. కానీ మీరందరూ కలిపి రేణుగుంట మండలంలో హెడ్ క్వార్టర్ కాదని మేము ఇంత దూరం ప్రయాణం చేయాలని ఒక అబ్జెక్ట్. ఫస్ట్ టైం జంబ్లింగ్ విధానము రేణుగుంటకి మేము వచ్చాము, మీరు పిఎంఐ స్కూల్కి వెళ్ళారు. ఇక్కడ ఆ ప్రాంతంలో ఈ పాఠశాలకి నేను పరీక్షలు రాసినటువంటి విద్యార్థి ఇక్కడ కూడా. మరి సొంత ఊరు వచ్చి గాజులమన్యం. కాబట్టి ఎంత అభివృద్ధి చెందిందంటే మీరందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే అందరూ ముఖాల్లో చాలా చక్కగా కనబడుతున్నాయి. ఎందుకు మీరు ఫ్యామిలీలో బాగా సెటిల్ అయ్యారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు, మీరు ఉద్యోగాలు పిల్లలు కూడా సెటిల్ అయిపోయింటారు. కాబట్టి అందరూ కలిసినారు, హ్యాపీగా ఉన్నారు. ఈ పాఠశాల కూడా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో గదులు, ఇప్పుడు 26 గదులు ఉన్నాయి పాఠశాలలో. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి క్లాస్ రూమ్లో బెంచెస్ ఉన్నాయి, ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి, నెట్ సౌకర్యం ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి. లైబ్రరీ వచ్చి మీరు పాత లైబ్రరీలో అన్ని బుక్స్ పోయినా ఇప్పుడు లైబ్రరీ సపరేట్గా ఏర్పాటు చేస్తున్నాం. వీసీఆర్ వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి సౌకర్యాలతో ఈరోజు బాగుంది పాఠశాల. కానీ ఒక చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఏమంటే ఈరోజు మనం ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే మాకు అనేక సందర్భాలు ఇంతకుముందు ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా తెలియజేసినాం. ఈ ప్రాంతం కానీ మనకు షెల్టర్గా మనము కొంచెం అంటే ఒకేసారి చేయకపోయినా కూడా ఇలా ఏర్పాటు చేసుకుంటే షామీనా వేసేది, తర్వాత ఇలాంటి ఆటలు కూడా మీటింగ్లు పెట్టుకోవాలి. పిల్లలకు ప్రేయర్ కూడా ఒక్కోసారి వేసవకాలంలో ఇబ్బంది కల్పిస్తూ ఉంది, ఎండ ఎక్కువగా ఉంది. కాబట్టి
ఇది ఏదైనా మనం ఇదొక సౌకర్యము. పాఠశాల గ్రౌండ్ ఆ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇచ్చిన దానివల్ల అది పాడవుతా ఉంది, వాటర్ లీకేజ్ వల్ల గ్రౌండ్ పాడవుతా ఉంది. ఈ రెండు తప్ప మిగతా అన్నీ కూడా పాఠశాలలో ఈరోజు చక్కగా ఉంది. పిల్లలు తాగడానికి ఆరో వాటర్స్ రెండు ఉన్నాయి మనకి. అక్కడ ఒక సైడ్ ఒకటి ఉంది చిన్నది, ఇది పెద్దది ఒకటి ఉంది. ఇలా ప్రతిదానికి కూడా సైకిల్ స్టాండ్, కొత్తగా సైకిల్ స్టాండ్ కూడా ఈ మా టీచర్స్ కొంతమంది రిటైర్మెంట్ ద్వారా వెళ్ళేటప్పుడు 10,000, 20,000 అట్లా ఇచ్చినప్పుడు అది 1,30,000 అయింది ఆ పక్కది. అదేం నాడు నీళ్ళు వచ్చిందేం కాదు, ఓన్లీ డొనేషన్తో. అదే కొత్తగా నిర్మించున్నాం చూడండి. దాన్ని నాడు నేడు ద్వారా కాకుండా పాఠశాలలో టీచర్స్ రిటైర్మెంట్ తర్వాత తీసుకున్న డబ్బులతో చేసింది. కాబట్టి పాఠశాల అభివృద్ధిలోనూ మీ వంతు కూడా కొత్తగా ఏర్పడిన గ్రూపు అందరూ ఫోన్ నెంబర్స్ని ఒక డైరీ లాగా మెయింటైన్ చేసుకొని నిరంతరం కలుస్తూ హ్యాపీగా మీరు ఇదే పాఠశాలలో మళ్ళీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలా, అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మీరందరూ వచ్చిన దానికి చాలా దూరం నుంచి వచ్చారు కదా కలవడానికి. ఆ పాత జ్ఞాపకాలని బాగా నెమరు వేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. ఆ రోజుల్లో ఆ మధురానుభూతులు మళ్ళీ తిరిగి వేసుకోవడం వల్ల, తిరిగి మీరు గుర్తుకు చేసుకోవడం వల్ల మళ్ళీ మీరు యువకుల్లా అయిపోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ బాగా చక్కగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఏమి మా వైపు నుంచి మీకు ఏం కావాలని అన్నీ ఇచ్చాను, అన్ని సౌకర్యాలు. మీరు వచ్చి ఎంజాయ్ చేసి లాస్ట్లో సాయంత్రం వరకు ఇదే ఆనందంతో ఇక్కడి నుంచి చక్కగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 83, 84 బ్యాచ్ వాళ్ళకి నా యొక్క పాఠశాల ఉపాధ్యాయులు మరియు మా యాజమాన్యం మా తరఫున మీ అందరికీ హ్యాపీ రీయూనియన్ డే. మీ అందరూ కూడా పాఠశాల భవిష్యత్తు అంతా గుర్తు చేసుకుంటూ నెమరేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓకే పొట్టలాక్కోండి. సార్ వెయిట్ సార్, అలాగే వెనకోళ్ళు ఎవరన్నా ఉంటే కోఆపరేట్ చేయండి. వెనక నిలబడిన వాళ్ళు సార్ వెయిట్ ఓకే సార్. రావాలి మళ్ళా చౌంటే అందరికి. ఏదంటే గ్రాఫిక్స్ ఎడిట్ చేయి, అందరు బాగా రావాలి. అందరికి కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ తీసేయాలబ్బా. సార్ రెడీ నువ్వు కొట్టారు అప్పుడు చిన్న కొట్టి నువ్వు పెట్టుకోవడం. అందరము వానరున్నాము. ఓకే సార్ అందరూ ఇట్లా చూడండి సార్. మీరు కొంచెం బాగా జరగండి సార్. అందరూ చూడండి. రఫీవుల్లా స్టడీ స్మైల్ కూలింగ్ గ్లాస్ ని కొంచెం వదిలేండి బా. సార్ వెయిట్ సార్ చూడండి సార్ అందరికీ చూడాలి సార్. కొద్ది స్మైల్ చేయండి సార్. ఎవరు కదిలితే కనిపించారు, మీరు వల్ల సార్ కనిపించడం లేదు. ఓకే రెడీ. ఆల్ ఆఫ్ యు రెడీ. స్మైల్ సార్. రెడీ. హ్యాండ్స్ కొంచెం డౌన్ చేయండి సార్. సార్ వెయిట్ రెడీ. ఈ లాస్ట్ కొంచెం చూడండి సార్. రెడీ. స్మైల్. అలాగే రండి సార్. రెడీ. అలాగే రండి. అట్లా ఉండండి సార్. 1 సెకండ్ సార్. చెక్ చేసుకుంటాం. సార్ అందరూ దించేయండి. ఓకే సార్, గట్టిగా అరవాలి సార్. రెడీ 1 2 3 ఏది లేపాలో చెప్పండి. వీడియో సార్ అందరూ స్మైల్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అయిపోయిందా? ఓకే సార్. థ్యాంక్ యూ. నా పేరు బాను బేగం. నేను 6th క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. గట్టిగా మధ్యాహ్నం బిర్యానీ ఉంది. నేను 6th క్లాస్
మేమంతా చిన్నప్పుడు కుంటాటాడిను. నాకు 10th చదివిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. కదిరికి వెళ్ళిపోయాను. 15 ఇయర్స్ కదిరిలోనే ఉన్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు వచ్చి ఇక్కడే చదువుకుంటున్నాడు అమ్మ నాన్న దగ్గర. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. మళ్ళీ ఓ 10 ఇయర్స్ బెంగళూరులో ఉన్నాం మేము. నేను మ్యారేజ్ తర్వాత డిగ్రీ బాగేపల్లి BA హిస్టరీ సబ్జెక్టు. మళ్ళీ నర్సింగ్ చేశాను. బెంగళూరులో గార్డెన్ సిటీ హాస్పిటల్లో 10 ఇయర్స్ వర్క్ చేశాను సిస్టర్గా. మళ్ళీ 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాం రేణిగుంటకి. మళ్ళీ DVR హాస్పిటల్లో 5 ఇయర్స్ హెడ్ నర్స్గా వర్క్ చేశాను. ఇప్పుడు 6 మంత్స్గా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇంటి దగ్గరే ఉన్నాను. ఒక అబ్బాయికి మ్యారేజ్ అయింది. మార్కెటింగ్ చేస్తాడు మా అబ్బాయి, పెద్ద అబ్బాయి డాక్టర్ రెడ్డీస్లో. చిన్న బాబు మా దగ్గరే ఉన్నారు. బిస్మిల్లా నగర్ ఇక్కడే ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాము. మా ఆయన చింతపల్లి బిజినెస్ చేస్తాడు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. టెన్త్ క్లాస్ B సెక్షన్ లక్ష్మి. నేను చదివింది ఏ సెక్షన్. నేను మా ఆయన విజయ్ కుమార్, ఆయన నేను దయచేసి ఒక పాప ఒక బాబు. పాప వచ్చి మెడికల్ కోడింగ్ చేస్తూ ఉంది. బాబు వచ్చి రీసెర్చ్లో ఉన్నాడు. వీటికి ECE చేశాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. 6th నుంచి ఇక్కడే చదువుకున్నాను 10th వరకు. నాకు 10th B సెక్షన్. నేను నాకు 3 పిల్లలు. అందరం బాగున్నాము. నా పేరు రాజ్యలక్ష్మి. ఇక్కడే 6th నుంచి 10th దాకా చదివాము. 2 పిల్లలు. నా పేరు నిర్మల. బుక్లో ప్రతి ఒక్కరు పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ రాయండమ్మా. ఆయన పేరు బాబు. మా వైఫ్ వచ్చి నిర్మల. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఎవరా నిర్మల? ఒక పాప ఒక బాబు. అంటే 2 బాబులు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. అంతే. గీతాంజలి. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ ఏ సెక్షన్లో చదివాను. మా నాన్న టీచర్గా ఇక్కడే వర్క్ చేశారు. నేను టీచర్గా చంద్రగిరిలో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా పిల్లలు 2 బీటెక్ చేశారు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. మా అమ్మాయికి కూడా నెక్స్ట్ మంత్ మ్యారేజ్. తప్పకుండా అందరు రావాలి. అందరూ వస్తాం. నా పేరు మహేశ్వరి. 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. మాకు 2 పిల్లలు. మాకు మహేశ్వరి 1వ క్లాస్ బాలవాడి నుంచి. థ్యాంక్ యూ. నా పేరు వాణి. నేను 6th నుంచి 10th వరకు. నా పేరు వాణి. 6th వాణి. ఇంకేం ఓడూరు వాణి. నాకు 2 బాబులు. 2 సాఫ్ట్వేర్లు జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నారు. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది. ఒక మనవడు ఒక మనవరాలు. నా పేరు యశోద. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివినాను. నాకు 2 అమ్మాయిలు. 2 బీటెక్ చేసినారు. మా మనవరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంకో మనవరాలు 7th, మనవడు 5th. నా పేరు కాదూరు నిసా బేగం. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నేను తిరుపతి మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా వారు కూడా టీచరే.
పాప వచ్చి ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, పీజీ కోసం కోచింగ్లో ఉంది హైదరాబాద్. నా పేరు హెలెన్ అంతోని. గట్టిగా టీచర్గా జెడ్పీ స్కూల్ గుత్తివారిపల్లిలో పనిచేస్తున్నాను. మా వారు రిటైర్డ్ టీచరే. బాబు వచ్చి ఐఏఎస్సి బెంగళూరులో పిహెచ్డీ చేస్తున్నాడు. పాపకు మ్యారేజ్ అయింది. మనవడు ఉన్నాడు. అందరు ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. నేను గుర్తున్నానా? నా పేరు ప్రియా కాకపల్లి. నేను ఇక్కడే 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నాకు 2 పిల్లలు, అమ్మాయిలే. పెద్ద అమ్మాయి వచ్చి డాక్టర్, ఎండీ చేస్తుంది ఇప్పుడు. చిన్న పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను చెన్నైలో ఉంది. పెద్ద పాప కాకినాడలో ఉంది. ప్రస్తుతం నేను వచ్చి కాకినాడలోనే ఉంటున్నాను. నా పేరు పద్మలోచన. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. నాకు ఒక బాబు. పాప బీడీఎస్ చేసింది. బాబు ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు పాడతాను. పరిచయం అయిన తర్వాత పాడతాను. ఓకే, తమిళ సెల్వి. ప్లీజ్. నేనేం చేసేది 1వ క్లాస్ నుంచి ఈ గ్యాంగ్ అంతా నా కూనే చదువుకుంటా వస్తాను. అది జాలీ లైఫ్ గా ఉండింది. బాగానే సంతోషంగా. ఈ కుమార్కి చెప్తాను చూడు ఈరోజు తప్ప. సరే, నా కథ ఏమంటే 1వ క్లాస్ నుంచి ఈ గ్యాంగ్ అంతా నా బాగా 10th క్లాస్ దాకా. సరే, నడి మీద ఏమొచ్చారు హీరో మహేష్ బాబు 6 అడుగుల వచ్చాడు. నేనేమనుకున్నా తెలుసా? మీకంతా పెద్దగా ఏరోప్లేన్ కి డ్రైవర్ అవ్వాలనుకున్నా. కానీ నా జీవితం ఏ బుల్లెట్ లో పడిపోయినా. ఇప్పటికే సరే, నా జీవితం అట అయింది. ఏదో నేను సామాన్లు తోడుకుంటుంటా, గుడ్డలు ఉతుకుంటాను. హౌస్ వైఫ్ అవన్నీ విడమని చెప్పాలి కదా. హౌస్ వైఫ్ అంటే ఇంట్లో లెక్క రాసుకుంటున్నా. సరే, వదిలేండి. నన్ను కుమారు ఒక ఎగదాలు చేసినాడు 3 రోజుల ముందర. దానికి మోకాలు నొప్పి. నీకు ఈ వయసులో మోకాలు మడతలు చేసుకొని తైలం రుద్దుకొని వచ్చిందాను రెడీగా. ఇప్పుడు ఒక పోటీ నాకు కుమార్కి రావాలా? నాకు మోకాలు నొప్పి, నేను నడవలేనని చెప్పినాడు. ఓడిపోయాడు కుమార్. రావాలా? కుమార్ రావాలా? ఓడిపోయినాం మేము. ఇక్కడ విచ్చేసిన ఆడవాళ్ళంతా మీరు పిలవండి. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయ్యి చెన్నైలో సెటిల్ అయిపోయాను. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది, అబ్బాయి చెన్నైలోనే పనిచేస్తున్నారు. అంతే, బాగున్నాము. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు.
కొంచెంసేపు ఆగురా, ఇద్దరా టైం ఆగిరా. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయికి మ్యారేజ్ అయింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ. నేను చెన్నైలో ఉన్నాను. మా ఆయన రిటైర్ అయ్యారు. రైల్వేలో పనిచేస్తారు. సిఆర్ఎస్గా రిటైర్ అయ్యారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఎంఎస్ చేసింది కెనడాలో. అక్కడే సెట్ అయింది. తనకు ఒక బాబు, మ్యారేజ్ అయిపోయింది. ఒక బాబు. చిన్న అమ్మాయి హోమియో ఎండీ చేసి ఇక్కడ ఏకేఎస్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. తను వచ్చింది అంతే. సూపర్ 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 సూపర్. హలో, నా పేరు జిఎస్ ఖాజా బేగం. 6th నుండి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఖాజా బేగం 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. గుడ్ గుడ్, ఎక్సలెంట్. నా పేరు రజనీ అండి. 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. ఆ తర్వాత నేను ల్యాండ్ లోదర్ కోటాలో రైల్వేస్లో నాకు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. 88 అపాయింట్మెంట్, సీనియర్ అకౌంట్ అసిస్టెంట్గా అకౌంట్స్లో వర్క్ చేస్తున్నానండి. నాకు ఇద్దరు పిల్లలు, అంత బాగున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఇందిర. ఏ సెక్షను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. 10th అయిపోయి నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు డాక్టర్లే. మా వారు టీచర్, రిటైర్డ్ అయిపోయినారు. తిరుపతిలో సెటిల్ అయిపోయింది. దయచేసి కూర్చుని సేవించండి. 2 నిమిషాలు టపాసుల ప్రోగ్రామ్ ఉంది, వెనకాల పెడుతున్నాము. టపాసుల ప్రోగ్రామ్ అయిన తర్వాత డైనమిక్ హీరోస్ బాయ్స్ అందరూ వేదిక మీద వచ్చి ఓకేనా బాబు? ఎస్, షేర్ చేసుకున్నదే మొదటి వాక్యం. ప్రతిదీ కూడా ఒక అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం దొరికింది, వెరీ హ్యాపీ. స్కూల్తో, పర్టికులర్గా ఈ స్కూల్తో నా ఫ్యూచర్కి చాలా వెరీ మచ్ క్లోజ్ లింక్ ఉంది. ఒక టీచర్ రోల్ ఎలా ఉంటుందో అది నా లైఫ్లో నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. నేను మీకు చెప్తాను. ఎనివే 1984 బ్యాచ్ మంది. మైసెల్ఫ్ భాస్కర్, ఏ సెక్షన్. అప్పట్లో మలవరం నుంచి వచ్చేవాళ్ళం. ఒక చిన్న బాక్సు, భుజం మీద పుస్తకాల కట్ట. అప్పుడు అవి మా ఆయుధాలు. దాంతోపాటు ఒక స్కేలు, కేవీ గారు, ఎందుకంటే కేవీ బాలకృష్ణ, నేను ఒక బెంచ్ మేట్స్. దాంతోపాటుగా అంటే అప్పుడున్నటువంటి ఏదో ఒక ఓల్డ్ బిలీఫ్ ప్రకారం ఏదో ఒక స్కేల్, ఒక మంత్రదండం లాగా ఉండేది, దాని పక్కన పెట్టుకునే వాళ్ళని. ఎక్కడుందో తెలియదు ప్రస్తుతానికి, కానీ అది ఎవరిని టచ్ చేయించేవాళ్ళం కాదు. అంటే ఒక రకంగా అప్పుడున్నటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి ఆలోచనకి అంత ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా. బట్ ఓకే, నా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశం, అసలు ముందు నాకు 10th క్లాస్ నాకున్న జ్ఞాపకాలు చెప్తున్నాను. ఏ సెక్షన్లో ముందు చెప్పిన తర్వాత నేను నా పర్సనల్ డీటెయిల్స్ కొంత ఇస్తాను. అప్పుడు 8th, 9th, 10th ఇక్కడ చదివాం. 3 కూడా ఏ సెక్షనే. నాతో పాటు కొంతమంది గుర్తున్న వాళ్ళు 8th అయితే నాతో పాటు, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనంత్, తర్వాత అస్లాము, తర్వాత భాస్కర్, ఇలా మేము వరుసగా ఉండేవాళ్ళం.
బికి వచ్చిన తర్వాత కొంత అటు ఇటుగా మారింది, మళ్ళీ సికి వచ్చిన తర్వాత అటు ఇటుగా మారింది. ఆ సి సెక్షన్లో షౌకత్ అలీ, ఏ సెక్షన్లో నేను, బి సెక్షన్లో హర్షవర్ధన్, సుధీర్ వీళ్ళు ఉన్నట్టు నాకు కొన్ని చూచాయి గుర్తులున్నాయి. సేమ్ టైం ఆ రోజుల్లో ఒక విషయంలో బాగా ఒక రకంగా బాధపడేవాడిని. ఇప్పుడు చెబుతున్నా, మ్యాథమెటిక్స్ పరంగా అమ్మాయిల్లో విజయ అనే అమ్మాయి ఉండింది, ఆర్ విజయ, మ్యాథమెటిక్స్ షీ వాస్ జామ్. అలాగే సుధీర్ కానీ, హర్షవర్ధన్ కానీ, శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళందరూ మ్యాథ్స్లో జామ్. కారణం ఏంటంటే వాళ్ళకి అప్పుడు చిన్నన్న పెద్దన్న అని 2 అన్నలు ఉన్నారు. ఎవరో ఒకరు ఏదో ఒక అన్న దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు మాకన్నా ముందు మ్యాథ్స్ నేర్చుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్తా అంటే నోరేళ్ళు పెట్టి చూసేవాళ్ళం, తర్వాత నేర్చుకునేవాళ్ళం. తర్వాత ఆ ప్రాసెస్లో నేను కొంచెం పద్మావతి మేడం దగ్గర హెల్ప్ తీసుకున్నాను మ్యాథమెటిక్స్ పరంగా, ఎందుకంటే అప్పుడు మేమంతా కాంపోజిట్ మ్యాథమెటిక్స్. అట్లాగే నాకు రియల్లీ స్పీకింగ్ ఏ సెక్షన్లో ఉన్న వాళ్ళలో ఒకరిద్దరు గుర్తున్నట్టు ఉన్నారు. నాకు తెలిసి 11లో వచ్చిన ఏ సెక్షన్ అనుకుంటాను, 10th క్లాస్. రైట్? వాణి కూడా ఏ సెక్షనే, రైట్? అట్లాగే హేమమాలిని కూడా ఏ సెక్షనే అనుకుంటాను, రైట్? సో అవునా కాదా, సీనా? ఓకే, మేబీ రైట్. కొంత గుర్తున్నాళ్ళండి. అట్లాగే మ్యాథమెటిక్స్ అలా నడిచేది. 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఎంతో కొంత కింద మీద పడి సెటిల్ అయినాం, బాగానే నేర్చుకున్నాం, కొంతవరకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం. అది అప్రస్తుతమైన 1984లో షౌకత్ అలీ అండ్ మై సెల్ఫ్, మేము స్కూల్ ఫస్ట్ అప్పుడు 1984లో. అలాగే షౌకత్ అలీ ఏమో అటుపక్క మళ్ళీ ఆయన డాక్టర్గా సెటిల్ అయినాడు. నేను డాక్టర్స్ని తయారు చేస్తున్నాను. దట్స్ వాట్, వెరీ సింపుల్. ఒకరు డాక్టర్ అయినారు, ఒకరు డాక్టర్లు తయారు చేస్తున్నారు. ఐ ఫీల్ ఇట్ వెరీ గ్రేట్ టు సే, ఇప్పటికి 1600 మంది డాక్టర్లు ఉన్నారు నేను గైడ్ చేసినటువంటి వాళ్ళు. 1600 డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళల్లో మేడం ఇప్పుడే చెప్పారు, మేడం వాళ్ళ అమ్మాయి నా స్టూడెంటే, అలాగే హేమాద్రి వాళ్ళ అమ్మాయి నా స్టూడెంటే, కుమార్ సింగ్ వాళ్ళ అమ్మాయి నా స్టూడెంటే, ఇంకా 1 or 2 ఐ థింక్ సో, నాకు కొంచెం ఒకసారి గుర్తుండకపోవచ్చు. చాలామంది నన్ను కలిశారు, కుమార్ సింగ్ అని, అలాగే కుమార్, ఎగ్జాక్ట్లీ కుమార్ వాళ్ళ అమ్మాయి నా స్టూడెంటే. అంటే క్లాస్మేట్స్ వాళ్ళ పిల్లలకి టీచ్ చేసే అవకాశం నాకు కలిగింది, అది కూడా ఒక అవకాశమే, ఐ ఫీల్ ఇట్. అలాగే పద్మలోచన గారి వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా నేనే స్టూడెంట్ని, ఎస్ ఐ రిమెంబర్. అలాగే అంటే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. నేను ఎందుకు అలా వెళ్ళాను అని, నేను ఇక్కడ మొదటి రోజు రాగానే సాయంత్రం భాస్కర్ నువ్వు ఆర్టీసీలో ఉన్నావు కదా అన్నారు. ఎస్, నేను ఆర్టీసీలో కండక్టర్గా జాయిన్ అయినాను. లిజన్, ఆ సంవత్సరం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ మన బ్యాచ్ వాళ్ళందరికీ. వెంకట సుబ్బయ్య, ఐ రికలెక్ట్ దట్. ఏంటంటే 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినటువంటి బాయ్స్ అందరూ కూడా చాలామంది ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు పడి అట్టు వెళ్ళిపోయారు. వెంకట సుబ్బయ్య, రైట్? ఎస్. కానీ కొంతమంది అదే సెక్టార్లో సెటిల్ అయినారు. నేను ఒకరోజు బస్సులో కండక్టర్గా ఉన్నప్పుడు మన మాస్టర్ కుమారస్వామి రెడ్డి గారు, ఆయన బస్సు ఎక్కాడు, నా దగ్గరకు వచ్చాడు. అంటే ఆయన నా దగ్గరికి రావడం కాదు, నేను పోవాలి కదా కండక్టర్గా. పోయి టికెట్ సార్ అన్నాను. ఏంద్రా అన్నాడు. నేను కండక్టర్ సార్ అంటే సివిల్ డ్రెస్లోనే ఉన్నాను. నేను కండక్టర్ సార్ అన్నాను. నువ్వేంద్రా కండక్టరు, ఎవడరా నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది, నేను మాట్లాడతాను రా అన్నాడు. సరే, ఆయన తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ మాకున్నటువంటి మా పరిస్థితి అంటే మేబీ అప్పుడున్న నా సిచ్యువేషన్స్లో అలా జాయిన్ అయినాను. తర్వాత మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత విదిన్ 1 month రిజైన్ చేశాను. రిజైన్ చేసి దెన్ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి పీజీ ఎంట్రన్స్ రాసి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి యూనివర్సిటీలో బెస్ట్ ర్యాంక్ తెచ్చుకొని అక్కడి నుంచి నా టీచింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. 1994లో టీచింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసి నౌ దిస్ ఈస్ 2025. ఐ సెడ్ 31 yearsగా ఈ ఫీల్డ్లో, మొదట లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపల్గా, నౌ యాజ్ డీన్ ఆఫ్ శ్రీ చైతన్య తిరుపతి, శ్రీ చైతన్య విద్యా సంస్థ తిరుపతిలో ఒక సెక్టార్ నా చేతిలో ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎంతో కొంత మంచి చేయగలుగుతున్నాం అనేటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్తో నడుస్తున్నాం. సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఆ మాత్రం హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే, సో అట్ ది సేమ్ ఐ సెడ్ నా చాలామందికి అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కొంత ఫ్రెండ్స్ కూడా దయచేసి దాన్ని కొంత టైం అలాట్ చేయండి నాకు. మన రోజుల్లో మన టీచర్లు, ఈ స్కూల్లో మనకు పాఠాలు చెప్పినటువంటి టీచర్లు, తెలుగు ముందు కృష్ణమ్మ సార్ కానీ, అలాగే హిందీ మేడం వసంత్ కుమార్ గారు కానీ, అంతకుముందు వేరే సార్ ఉన్నారు, ఆయన క్యాన్సర్తో చనిపోయారు. అలాగే
స్టడీస్ కుమారస్వామి రెడ్డి గారు కానీ, సైన్స్ దినచంద్రారెడ్డి గారు కానీ, అట్లాగే ఇంకా అప్పుడున్నటువంటి మ్యాథమెటిక్స్ మాస్టర్ మురళీధర్ ఉన్నారు గారు, అలాగే మనకి పద్మావతి మేడం ఉన్నారు. నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లో, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండగా నాకు కనిపించినటువంటి స్పష్టమైన డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజుల్లో మనకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు అందరూ కూడా ఏమాత్రం స్వార్థం లేకుండా మనకు పాఠాలు చెప్పారు కాబట్టి మనం అందరం ఇలా ఉన్నాం, అన్డౌటెడ్లీ. కానీ ఇప్పుడున్నటువంటి టీచింగ్ కమ్యూనిటీ, దో నేను ఆ కమ్యూనిటీలో ఉన్నా, నో డౌట్ మేజర్గా ఎర్నింగ్ అనేది ఫస్ట్ పార్ట్ అవుతా ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ టీచర్లు కూడా ఉన్నారు, దయచేసి మిస్టేక్ చేసుకోవద్దు. మేబీ నేను చెప్పడం ఏంటంటే ఒక రకంగా కార్పొరేట్ సెక్టార్ తీసుకోవచ్చు మీరు, కార్పొరేట్ సెక్టార్. ఎందుకంటే పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా మనం టీచర్గా కొన్ని జనరేషన్స్ తయారు చేస్తాం. నాకు తెలిసి ఇప్పుడు నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే పేరెంట్స్గా వాళ్ళ పిల్లల్ని చేర్చారో వాళ్ళ పిల్లలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఒపీనియన్, డౌట్ లేదు, చెప్తూ ఉంటారు ఏంటి వాట్ ది గైడ్ లైన్స్ ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనేది. సో ఫస్ట్ ప్రియారిటీ నేను టేకప్ చేస్తూ ఉన్నది డాక్టర్లు తయారు చేయడమే కాదు, మనుషులు కూడా తయారు చేస్తున్నాం. మనుషులు తయారు చేస్తూ తద్వారా డాక్టర్లు తయారు చేస్తున్నాం. సో చాలామంది విత్ గ్రేట్ హ్యుమానిటేరియన్ లుక్ దే ఆర్ డూయింగ్. ఇవి డీటెయిల్స్. మళ్ళీ చెప్పాను, టర్నింగ్ పాయింట్ ఆ రోజు కుమారస్వామి రెడ్డి గారు కనుక నేను ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఉంటే బస్సులో బహుశా నేను ఇంకా టికెట్లే కొట్టుకుంటా ఉంటాను, డౌటే లేదు దాని మీద. అది ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి బయటకు వచ్చాను ఫీల్డ్ నుంచి. దెన్ వాట్ ఈస్ వాట్ అనేది తర్వాత అవకాశాలు ఒకదాని తర్వాత అనుకుంటూ వచ్చాయి. నా ఎంజాయింగ్ ద ఫీల్డ్, అది నా స్వాగతం. అలాగే ఇంక రెండవ అంశం అంటారా, అబౌట్ ఫ్యామిలీ హిస్టరీ. అండర్స్టాండబుల్. నేను పీజీలో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ని పెళ్లి చేసుకున్నాను. ఆమె షీఈ్ ఆల్సో ఎంఎస్సీ జువాలజీ, షీఈ్ బ్యాంక్ మేనేజర్. సో పిల్లలు తీసుకుంటే మా పిల్లలు ఇద్దరు బంగారాలు. పెద్ద అబ్బాయి ఈజ్ మెడికల్ ఆఫీసర్ నౌ ఇన్ తిరుపతి ఓన్లీ. రెండో అమ్మాయి మెడికల్ థర్డ్ ఇయర్ చేస్తూ ఉంది. సో దట్స్ వాట్ మై ఫ్యామిలీ హిస్టరీ. సో అట్ ది సేమ్ టైం ఇంకోటి, అసలుకి నేను అవకాశం ఎందుకన్నానంటే, నేను ఈ విషయాలు ఏవి కూడా నేను అధ్యక్షత వహించేటువంటి ఏ సమావేశాల్లో చెప్పుకోలేదు, అయ్యే అవకాశం కాదు. ఎందుకంటే ఆ ఫీల్డ్ డిఫరెంట్, నేను అక్కడ ఉండవలసినటువంటి ప్రవర్తన డిఫరెంట్, బట్ ఇది డిఫరెంట్. నౌ ఆల్మోస్ట్ ఐ కెన్ షేర్ మై ఫీలింగ్స్. సేమ్ టైం ఇక్కడ మనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత లిటిల్ బిట్ పేషెన్స్, ఓపిక పెట్టి విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా కలుస్తున్నాను. సేమ్ టైం ఇలాంటి మీటింగ్స్ చాలా జరగాలని, మనం అందరం హ్యాపీ అకేషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని, ఇలాంటివి చాలా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్, థ్యాంక్ యూ. మొదటగా అండి, నేను మా తల్లికి, తండ్రికి, మా గురువులకి పాదాభివందనాలు. ఇక్కడ పాదాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ నమస్మాంజలి. నేను సిక్స్త్ నుంచి 10th వరకు ఏ సెక్షన్, 6th నుంచి 7th వరకు అస్లాము, అనంత మేమంతా కలిసి చదువుకున్నాము. 8th నుంచి భాస్కర్ యాడ్ అయ్యాడు. భాస్కరు, బాల వీళ్ళంతా యాడ్ అయ్యారు. మేము ఫస్ట్ బెంచ్ కూర్చునేవాళ్ళం. బాగానే ఒక విధంగా మా టీచర్స్ మాకు బాగానే బోధించారు. బాగానే ఒక స్టేజ్కి వచ్చాము. నేను 10th అయిపోయాక శ్రీనివాసరావు జూనియర్ కాలేజీలో భాస్కర్ అడిగాను, భాస్కర్ మంత్రి ఎంపీసీ చేద్దామంటే భాస్కర్ లేదబ్బా నేను డాక్టర్ కావాలి, నాకు ఆ కోరిక ఉందన్నాడు. సరే నాకైతే ఆ ఫీల్డ్ ఇష్టం లేదు. సరే నేను ఎంపీసీ చేరాను. చేరిన 2 monthsకి ఏమైందంటే ఈ పాలిటెక్నిక్ కూడా రాసినాము, నేను సత్య రాసినాము. నేనైతే దాని గురించి పట్టించుకోలేదు. సత్య ఒకరోజు మా ఇంటికి వచ్చి చెప్పాడు, కేవీ రిజల్ట్స్ వచ్చినాయి, కేవీ పొదాం చేస్తే తెలపతి రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అన్నాడు. సరే పోయాము, చూసాము. తర్వాత నేను పాలిటెక్నిక్ చేరాను. పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ చేరాను. నేను సత్య, సుధీరు, కృష్ణమూర్తి మెకానికల్ చేరారు. మేమంతా రోజు రేణుగుంట నుంచి ట్రైన్లో పోయి ట్రైన్లో వచ్చేవాళ్ళు, వీళ్ళు బస్సులో వచ్చేవాళ్ళు. సరే ఒక 3 years చదివాము. నేను 10th వరకు తెలుగు మీడియము. ఒక్కసారిగా అక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో మొత్తం ఇంగ్లీష్ మీడియము. నాకేం అర్థమయ్యేది కాదు. ఫస్ట్ ఇయర్ అసలు ఏం అర్థమయ్యేది కాదు. వాళ్ళంతా ఇంగ్లీష్లో చెప్తాన్నారు, వీళ్ళంతా అయ్యో తెలుగులో చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడ్డాను నేను. సరే ఇది అయిపోయాక 2nd year 3rd year అట్లా పాస్ అయ్యాను. ఒక 65%తో ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను.
తర్వాత బీటెక్ చేరాను, బీటెక్ పార్ట్ టైం బీటెక్. అంతవరకు ప్రతిరోజు పద్మా ట్యాక్స్, క్యాపిటల్ ట్యాక్స్ సినిమా చూసేవాడిని. నేను మా ఫాదర్ అందరికీ తెలిసే ఉంటుంది. మా ఫాదర్ వచ్చేసి థియేటర్ ఆపరేటర్ రాములు పద్మా ట్యాక్స్లో, టెంట్లో మా ఫాదర్ ఆపరేటర్. మా ఫాదరు నా రోల్ మోడల్. ఒక విధంగా నా ఎడ్యుకేషన్కి ఆయన చాలా కష్టపడ్డాడు. మా మదర్ ఇంకా ఎక్కువ కష్టపడ్డది. పడి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మీ ముందు ఇంత ఇదిగా నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళిద్దరే కారణము. నా చిన్ననాటి గురువులు సౌరీనాథ్ సార్, హెలన్ వాళ్ళ పెదనాన్న, నా మొదటి గురువు నాకు మ్యాథ్స్లో గురువు వచ్చింది ఆ సారే. తర్వాత చిన్నన్న, తర్వాత పెద్దన్న, వీళ్ళంతా చదువుకున్నాను. తర్వాత బీటెక్ చేరాక అప్పటి వరకు సినిమా చూసేవాడిని. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఇప్పటి వరకు నా 35-36 ఏళ్ళ దీంట్లో నేను చూసింటే ఒక 3 సినిమాలు చూసింటాను. నేను ఆ రోజు సినిమాలు అవాయిడ్ చేశాను. సినిమాలు అవాయిడ్ చేశాకే నేను నా ఫ్యూచర్ నేను డిసైడ్ చేసుకున్నా. ఇట్లా ఉంటే సమాజంలో నిలబడతాము, లేకపోతే నిలబడలేము, ఏ విధంగా నిలబడాలి, ఎట్లా నిలబడాలి అనేది నేను టార్గెట్ చేసుకున్నా. స్టిల్ ఈ బుద్ధికి కూడా నేను అదే ఆలోచిస్తాను. లైఫ్ అనేది ఒకేసారి వస్తుంది. దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేసే పద్ధతి డిఫరెంట్. అది ఎట్లా ఉండాలంటే అందరూ మనల్ని మెచ్చుకునేటట్టు, మనం చూసేటట్టు ఎంజాయ్ చేయాలి. మన కోసం మనం ఎంజాయ్ చేస్తే మన పక్కన ఎడ ఉంటాము, ఇక్కడికి రాను కూడా రాలేము. నేను అట్లా కష్టపడ్డాను కాబట్టి నేను కష్టపడ్డానికి గొప్పగా చెప్పుకోవట్లేదు, అందరూ కష్టపడ్డారు. కష్టపడిన దాంట్లో నేను ప్రతిఫలాన్ని అయితే చూశాను. నేను ఏపీ ట్రాన్స్ఫర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాను. కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని చూశాను. పాత చిత్తూరు జిల్లా వర్క్స్ అన్ని చూస్తాను నేను. తర్వాత మా మిస్సెస్ తెలుగు లెక్చరర్, సంస్కృత విద్యాపీఠ్. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి వెటర్నరీ డాక్టర్ అయిపోయింది, అతను పీజీ ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న అబ్బాయి ఎంటెక్ NIT వరంగల్లో స్మార్ట్ గ్రిడ్ చేస్తున్నాడు. అది నా పర్సనల్ విషయాలు. ఈ నా మాట విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జాలి కోసం వచ్చింది. ప్లీజ్ సత్య, టైం లేదు. అట్లా కాదు నేను చెప్పేది. ఐ అండర్స్టూడ్ యువర్ కన్సర్న్. ప్లీజ్. మీరు చేస్తున్న నూజివీడులో ఇప్పుడు చంద్ర అన్నాడు, మేమంతా డిప్లొమా చదువుకున్నాం. వాళ్ళ ఇల్లు చెక్ పోస్ట్లో ఉండేది, మాది ఇక్కడ టౌన్లో ఉండేది. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా చుట్టూ యువరాజు కూడా ఉండవు. యువరాజు రాలేదా? యువరాజు రాలేదు. ట్రైడ్ అవర్ బెస్ట్. ఈరోజు మదర్స్ డే కదా, మదర్స్ డే సందర్భంగా 2 ముక్కలు చెప్తాను. ఇవన్నీ చదువుకుంటూనే ఉన్నాము జీవితంలో. ఇప్పుడు చాలామంది తల్లులు ఎంతో కష్టపడితే కానీ రావట్లే. మీరు ఎవడైనా అబ్బాయిలు అంటున్నారు కదా, ఎప్పుడైనా మంట పని చేశారా? సహాయం చేశారా మీ ఆవిడికి? ఏమైనా సహాయం అయ్యా? ఏం చెప్పరైంది? పాత్రలు కడగడం, ఇచ్చమ్మడం ఏం తీరా? నువ్వు చేస్తున్నావా? మీ చేయి చూపించండి, రఫ్గా ఉందో స్మూత్గా ఉందో చూస్తా. సరేనా? అందుకే వచ్చింది. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళు సహాయం చేయాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లా సహాయం చేస్తూనే ఉంటారు వాళ్ళు. నువ్వు కడిగినావా? నేను కడిగాను కదా. నువ్వు కడగలేదా? వారు నీ దుంప దగ్గర నువ్వు ఎందుకు రంగా ఉండేది? కడిగితేనే పైకి వస్తారు, కడక్కపోతే పనికే రారా నాయనా. సరేనా? మట్టిలో మాణిక్యం మామ. ఇంకేమనుకున్నారు స్వామి? కుమార్ మీ ఇంటికి వచ్చి నేను మ్యాథ్స్ సోషల్ చదువుకున్నాను, గుర్తుందా నీకు? గుర్తుందా? మా పాత జ్ఞాపకాలు. మరి ఇంకేమనుకున్నావు? అయితే పాత జ్ఞాపకాల కోసం కదా వచ్చింది. దానికి లాస్ట్ లో మాట్లాడతాను. ముందు మాట్లాడు నన్ను ముందు ఓకేనా? సరే. మాకు 2 అబ్బాయి అమ్మాయి, వాళ్ళిద్దరు కూడా దీని సాఫ్ట్వేర్ అయింది. ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ పాటే వాళ్ళు చదువుతున్నాం. నేను మా ఆవిడ ఇంట్లో కూర్చొని ఉన్నాం. మా ఆవిడ వంట చేసి పెట్టడం, మేము పనికి తిరిగి రావడం సరిపోతాను. కాకపోతే ఇప్పుడు చంద్ర అన్నాడు చూసారా, వాళ్ళ ఫాదరు, మా ఫాదర్ సీతారామయ్య, మీకు ఐడియా ఉంటుందేమో కొంతమందికేమో. మా ఫాదర్ ఎలక్ట్రికల్ రింగ్లోనే పనిచేసేవాళ్ళు. అట్లా కష్టపడే ఇప్పుడు భాస్కర్ చెప్పాడు ఏమని, ఆర్టీసీ కానీ మేము కూడా ఆర్టీసీ అప్లై చేశాను. ఆర్టీసీ అప్లై చేస్తే వచ్చింది, కానీ ఎందుకో భాస్కర్ లాగానే నాకు ముందుగానే అన్నారు, వద్దు నువ్వు మా ఫాదర్ కూడా అంతే, నువ్వు బీటెక్ చదవాల్సిందే, ఏపీఎస్సీ ఉద్యోగం సాధించాల్సిందే.
సరే ఇంకా అట్లా కాదని మళ్ళీ ఐటీఐ చేసినాం. ఐటీఐ ఎలక్ట్రికల్ ఐటీఐ గుర్తుందా వెంకటేష్ నీకు? మనం అక్కడ పోయి చదువుకొని వచ్చేవాళ్ళం. ఏం వెంకటేష్ గుర్తుందా? మళ్ళీ ఐటీఐ చేసాం. ఐటీఐ చేసిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు తర్వాత మళ్ళీ డిప్లొమా రాసాం. డిప్లొమాలో చదువుకున్నాం. తర్వాత బీటెక్ రాయడం. దాని తర్వాత ఒకటిగా 92 పాస్ అయినాం. 92 తర్వాత నుంచి రేణుగుంట ఆల్మోస్ట్ వదిలి వెళ్ళిపోయినట్టు అయింది. ఇంకా 93 నుంచి ఏపీఎస్సీలో జాయిన్ అయ్యాం. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ 25 వరకు కూడా డిఈ లెవెల్లో అక్కడికి వచ్చి చెప్పాలంటే ఒక రకంగా మా తండ్రి చేసిన పుణ్యం అనుకుంటున్నా. మాకు ఇట్లా ఉద్యోగం రావడం కానీ ఇంత పై స్థాయిలో ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గురువులు కూడా మనకు చదువులు చెప్పే ఉంటారు మీకు. నేను భాస్కర్ ఎంత 454గా 456 ఫస్ట్, 454 సెకండ్, 54 తెలుసా? 55 కృష్ణమూర్తి 55, 53 ఎవరు తెలుసా? నేను తిప్పించుకో 35 453 తలసాదురా రే స్వామి ఆగరా స్వామి. 453 విజయ కూడా ఉంది తెలుసా? విజయ వస్తుందేమో అనుకున్నా, విజయ రాలా. 453 విజయ. అట్లా మేము బోర్డులో చూసి ఉన్నా. కాకపోతే నాకు హిందీలో హైయెస్ట్ వచ్చినాయి 81. అందరికంటే గొడవ లేదు, టెన్షనే లేదు మాకు మార్కులు, ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.